నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు పితృదోషం అంటే ఏమిటి? అసలు పితృదోషం ఎందుకు వస్తుంది? ఈ పుష్కరాల వల్ల పితృదోషం ఏమన్నా నివారించుకునే అవకాశం ఉందంటారా గురుగారు? దోష నివారణ అనేటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెట్టద్దాం. పితృదోషం ఎందుకు వస్తుంది, పితృశాపం అంటే ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకుంటే దోషం నుంచి మనం బయట పడాలా వద్దా, పడతామా లేదా అనే విషయం సెకండరీ అమ్మ. అగ్నిదగ్ధేభ్య అనగ్నిదగ్ధేభ్య అని ఉంటాయి. అంటే అందరికీ అర్థం కావాలి నేను చెప్పిన మాట అంటే, మనకు మొన్న కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చిన సమయంలో చాలామందికి దహన సంస్కారాలు చేయలేకపోయారు. అంటే గుట్టలుగా తీసుకెళ్ళి తగలబెట్టారు మినహాయిస్తే ప్రక్రియతోటి చేయాల్సిన విధానంతో చాలామందికి చేయలేకపోయారు. అంటే తల కొరివి పెట్టలేకపోయారు. చాలామంది దుర్మరణాలు పాలవుతూ ఉంటారు ప్రమాదవశాత్తు. అటువంటప్పుడు వాళ్ళకి చేయవలసినటువంటి కృత్యములు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా నిర్వర్తించకపోతే పితృదోషం ఆపాదిస్తుందమ్మా. ఒకటి. రెండు, అసలు ఎందుకండి ఆపాదించడానికి? మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మనం పాడైపోవాలని కోరుకుంటారా? ఖచ్చితం. ఓకే. ప్రతి మనిషి జన్మించటానికి పురుషుడు యొక్క శిరస్సు మీద 3 మాసాల పిండం ఉంటుందండి, బీజం. తర్వాత స్త్రీ గర్భంలోకి వెళ్తుంది. గర్భస్థ పిండం, ప్రేతస్థ పిండం, పితరస్థ పిండం, 3 విధానాలు. గర్భంలో పెరిగేదాన్ని ఏమంటారు? పిండం. చనిపోయినప్పుడు పెట్టేది పిండం. సంవత్సరం తర్వాత పెట్టేది పిండం. అంటే ప్రేతపిండానికి పితరపిండానికి తేడా ఉంటుంది, పితృపిండానికి తేడా ఉంటుంది మళ్ళీ. అట్లా 3 నెలలు తండ్రి శిరస్సులో, 9 నెలలు తల్లి గర్భంలో, వేరసి 12. ఈ 12 అనేటువంటిది చేస్తే 3. ఈ 3 త్రిపిండ విధానం. ఇది ఉత్పత్తికి నాశనానికి కూడా అదే కారణం. నీకు ఎప్పుడైతే జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి గతించిన తర్వాత నువ్వు వారికి ఎప్పుడైతే చేయవలసినటువంటి విధానాన్ని అనుసరించలేకపోయావో ఆనాడు నీకు ఆ పితృదోషం అనేటువంటి ఆపాదిస్తుంది. అదేంటండి? నువ్వు పుట్టినప్పుడు ఇంత పిల్లవాడిగా పుడతావు. పుట్టినప్పుడు వాళ్ళు అన్నం తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, రకరకాలుగా ఉంటున్నప్పుడు మలమూత్రాలన్నీ నువ్వు విసర్జిస్తే నిన్ను విసుక్కుంటున్నారా? తిట్టుకుంటున్నారా? వెధవాన్ని కొడుతున్నారా? లేదుగా నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని చెప్పి వాడిని తీసుకొని ఒంటి మీద ఆడుకుంటున్నప్పుడు నువ్వు ఒంటి మీద వెళ్ళినా సరే నిన్ను తిట్టట్లేదుగా, కొట్టట్లేదుగా. అట్లా కాదు నాన్న అని చెప్పి పక్కన కూర్చోబెట్టి శుభ్రంగా వాడిని కడిగి మళ్ళీ వాడిని రెడీ చేస్తున్నారు. వాసన వస్తుంది, ముక్కు మూసుకోవట్లేదుగా. అంటే నీ యొక్క జాగ్రత్తలు ఎన్ని తీసుకొని ఉంటారు ఇవాళ నువ్వు ఇంత వడవేయావంటే? చిన్నప్పుడు గుండె మీద తొక్కే కదా అని చెప్పి ఇప్పుడు గుండెల మీద తంత అంటాం కరెక్టేనా? ఇటువంటివన్నీ మనం చేసేటువంటి అకృత్యాలకు ఆ పితృదోషం ఆపాదిస్తుందమ్మా. పితృదోషం ఆపాదిస్తే ఎలా ఉంటుంది అంటే అది ఎలా తెలుసుకోవాలి? ఓకే. పితృదోషం ఆపాదించినప్పుడు 35 సంవత్సరాలు పైబడుతుంది, వివాహం కాదు. ఒకవేళ వివాహం అయితే గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. దంపతుల మధ్య ముందు అన్యోన్యత ఉండదు, గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. ఒకవేళ సంతానం కలిగితే ఏదో ఒక రకమైనటువంటి వైకల్యం, అది మనోవైకల్యం కావచ్చు, ఏదైనా సరే, మనిషి ఎదిగిన మైండ్ ఎదక్కపోవటాలు ఇటువంటి ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా బాగా చూస్తూ ఉంటాం. ఏది అవ్వదు. డబ్బు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. మనం చాలామంది ఇళ్లల్లో, ధనికుల ఇళ్లలో కొంతమంది వాళ్ళకి కలిగిన సంతానం వల్ల కూడా వాళ్ళు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ఆ పిల్లల వల్ల వాళ్ళకి సుఖం ఉండదు. రకరకాలుగా వాళ్ళు తయారైపోయి వయసుతో పని లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కర్మ అండి. కర్మ. నువ్వు చేసే కర్మను అనుభవించి నువ్వు చేసే కర్మని అనుసరించి నువ్వు అనుభవించే కర్మలు ఉంటాయమ్మా. నువ్వు ఏవైతే మంచి చేసావో దాని యొక్క ఫలితం నీ పిల్లల రూపంలో నువ్వు అనుభవిస్తావు. చక్కటి అనువర్తమానం వస్తుంది. నువ్వు ఏదైతే పాపం చేసావో దాని పరిహారంగా పిల్లల రూపంలో వాళ్ళు ఒక వయసు రాగానే రకరకాలుగా మారిపోయి కొంతమంది తల్లిదండ్రులనే కొడుతూ ఉంటారు, ఇష్టం వచ్చేట్టుగా ఉన్మాదులాగా తయారైపోతూ ఉంటారు. కర్మ ఇవన్నీ అనుభవిస్తుంటాయి. ఇవన్నీ కూడా పితృదోష ప్రభావాలమ్మ. ఇది ఒకటి.
ఇక 2 పితృశాపం. పితృశాపం అందరికీ తగలదు, కానీ అంటువ్యాధి అది. పితృదోషం అంటువ్యాధి కదమ్మా, పితృశాపం అంటువ్యాధి, అంతకన్నా బహు ప్రమాదం. ఎట్లా? తల్లి తండ్రిని వృద్ధాప్యం రాగానే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసేయటం, బస్టాండ్లో వదిలేయటం. పేడ పురుగు కన్నా హీనమండి. వీళ్ళు అన్నం తింటున్నారు, అశుద్ధం తింటున్నారు అర్థం కాదు. పేడ పురుగు నోట్లోంచి కూడా పేడ తీసుకుని తినే రకాలు వీళ్ళు. తల్లిదండ్రిని నడి రోడ్డు మీద వదిలేయటం, బస్టాండ్లో వదిలేసేయటం, ఇక్కడ కూర్చో ఇప్పుడే వస్తుంది చెప్పి వెళ్ళిపోవటం చూస్తూ ఉంటాం కదా, అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎలాంటి అధికారము లేదే, నాకు ఏదైనా కొంచెం అధికారం ఉన్నట్లయితే ఎక్కడైతే వదిలేశాడో 2 చేతులు వెనక్కి, రెక్కలు 2 వెనక్కి కట్టేసేసి ఎంత హింస పెట్టాలి అంత హింస పెట్టేవాడిని, నేనైతే పెట్టేవానండి. అటువంటి మహాపాపం. ఆ తల్లి ఏముంటుందో తెలుసా అండి, ఒకడు, నేను చెప్పకూడదు కానీ, ఒక ఆవిని ఉంచుకుంటాడు, అన్ని ఇంట్లో అన్నీ ఏర్పాటు ఆవిడికే ఇచ్చేస్తూ ఉంటాడు. ఇటు భార్యని బాధ పెడుతూ ఉంటాడు, తల్లిని బాధ పెడుతూ ఉంటాడు, ఎన్నో రకాల చేస్తుంటాడు. చివరికి ఆమెకి అనారోగ్యం వస్తుంది. ఎవరికి? ఉంచుకున్న ఆమెకి అనారోగ్యం వస్తుంది. వస్తే తల్లి హృదయం, గుండెకాయ తీసుకొస్తే ఏమో బ్రతుకుతుంది అని చెప్పి చెప్తారు. వీడు తల్లిని చంపేసేసి ఆ హృదయం తీసుకెళ్తాడండి. పరిగెత్తబోతుంటే కాలు జారి కింద పడతాడు. కింద పడగానే నాన్న జాగ్రత్త అంటుందండి ఆ గుండె. నాన్న జాగ్రత్తరా, నీకు దెబ్బ తగులుతుంది నాన్న అంటుంది. వాడు ఆనాడు బాధపడతాడు. అయిపోయింది, ఉపయోగమే ఉంది. ఎంత బాధ పెట్టుంటావు అసలు నువ్వు. అంటే ఇందాక మీకు ఒక మాట అన్నా, పేడ పురుగు నోట్లోంచి కూడా తీసుకుని తినే రకాలు ఇంత. అంటే నేను ఒక వైదికంగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రవచనం ఇస్తూ ఇలా రెక్కలు వెనక్కొట్టు కట్టేస్తాను, కొడతాను మాట్లాడకూడదండి, కరెక్ట్ కాదు. కానీ నేను మాట్లాడటానికి కారణం ఇదే. ఇటువంటి స్థితి మనం చూసాం ఎంతోమందిని. కన్న తల్లిని కొట్టిన వాళ్ళని కూడా మనం చూసామండి. ఇలా వాళ్ళని కొట్టి హింసించి రోడ్డు మీద పడేసి వాళ్ళు బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు చూసారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మంచినీళ్ళు తాగినా, మన ఇంటికి వాళ్ళు వచ్చినా ఆ పితృశాపం మనకు తగులుతుందమ్మా. అదే అంటువ్యాధి. దాని నుంచి ఎంత తేలిక కదా బయటపడటం. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి పని చేశారని తెలిసినా వాళ్ళని మనం దూరం పెట్టగలుగుతున్నామా? పెట్టట్లా. వాళ్ళ వలన ఏదో ఉపకారం వస్తుంది, ఏదో మనకు ఉపయోగపడతారని ఇంకోటను. కానీ పేగు తెంచి కడుపు కోతకి కూడా ఆవిడ సిద్ధపడి నీకు జన్మనిచ్చి తన రక్తం మొత్తాన్ని కూడా పాల రూపంలో మార్చి నీ ఆకలి తీర్చి నువ్వు బాగుండాలని చెప్పి తన కోరికలన్నీ వదిలేసుకొని పచ్చని తింటూ నీ క్షేమం కోరి నీ మలమూత్రాలన్నీ తీసి నీ గురించి తాపత్రయపడిన తల్లిదండ్రిని బ్రతికుండగా వృద్ధాశ్రమంలో పడేసి నడి రోడ్డు మీద పడేసి వాళ్ళని కొడుతూ నీ భార్య నువ్వు నీ పిల్లలు ఇంట్లో హాయిగా ఇష్టం వచ్చింది తింటూ వాళ్ళకి తిండి తిప్పలు పెట్టకుండా చూశారండి. ఆ ఒక్క పితృశాపం. అటువంటి వ్యక్తుల ఇంటికి వెళ్ళినా వాళ్ళని పిలిచినా వస్తుందండి. దానికి విరుగుడు కష్టం. వాళ్ళకైతే అసలు విరుగుడు లేదు. ఆ పిలిచిన వాళ్ళకు వెళ్ళిన వాళ్ళకు విరుగుడు అనేటువంటిది ఓ మోస్తరు ఉంది. ఇలా అంటే ఈ పితృదోషము పితృశాపము అనేటువంటిది ఇంత దారుణంగా ఉంటాయండి. దీని నుంచి మీరు అడిగారు ఎలా బయటపడాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన పుష్కరాలు ఎట్లాగా వచ్చినాయి కనుక పితృదోషానికి సమగ్రమైన పరిహారం ఎట్లా పడితే అట్లా ఏదో వచ్చాం కూర్చొని చేసాం అయిపోయిందని కాకుండా మళ్ళీ అనే మాట కొన్ని చోట్ల రాకూడదండి. ఒకటి, కూతురికి వివాహం చేసినప్పుడు మళ్ళీ అనే పదం రాకూడదు. సంతానం కలిగినప్పుడు మాత్రం మళ్ళీ అనే పదం రావాలి. వ్యాపారం చేసేటప్పుడు మళ్ళీ అనే పదం రావాలి.
మనిషి పుట్టినప్పుడు మళ్ళీ అనే పదం రావాలి, మరణించినప్పుడు మళ్ళీ అనే పదం రావద్దు. ఇలా 2 చోట్ల ఈ పదం రావద్దు. కనుక ఆ పితృదోషం అనేటువంటిది పరిపూర్ణ రీతిలో వాళ్ళకి ఆ దోషం నుంచి విముక్తి చెందాలనే ఉద్దేశంతో కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం, ఆ క్షేత్రంలో మన పుష్కరాలు, ప్రాణహిత గోదావరి సరస్వతి అంతర్వాహిని సంగమం, ఇక్కడ మన భారతీయ శంకరపీఠం నుండి ప్రతి ఒక్కరికి పూర్తిగా పితృతర్పణ, పితృశ్రాద్ధ విధి, తిలతర్పణ, తిలహోమం, వీటి ద్వారా పితృదోషం అనేటువంటి దాని నుంచి పూర్తిగా విముక్తి చెందాలి. గతించిన వారు అనగా మరణించిన వారి యొక్క ఆత్మశాంతి కలగాలని ఒక ఉద్దేశంతో మరలా అనేటువంటి ఒక ఆలోచన రాకుండా ఒక్కసారి మనం పితృదోషానికి విముక్తిగా ఆ పరిహారం చేసామంటే మళ్ళీ అనేటువంటి పదం రాకుండా చక్కటి బ్రాహ్మణోత్తముల్ని కూడా అక్కడికి పిలిపించి అక్కడ ఏర్పాటు చేయించడం కూడా జరుగుతుందమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ కూడా కింద నెంబర్కి కాంటాక్ట్ అయితే అక్కడికి ఎప్పుడు వస్తే బాగుంటుంది, వాళ్ళకి వచ్చే సమయం ఏంటి అనేటువంటి విషయం తీసుకొని 2 గంటలు లేట్ అయినా అక్కడ కూర్చొని వాళ్ళు ఆ క్రతువు మొత్తం చేసుకునేటువంటి రీతిలో సంసిద్ధమై కనుక రాగలిగితే పితృదోషం మళ్ళీ అనేటువంటి పదం లేకుండా పూర్తిగా నిర్వీర్యమవుతుందమ్మా. అదొక్కటి పరిహారం ఉంది. ఓకే గురువుగారు, పితృదోషం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా నివారించుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గురువుగారి నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గురువుగారు, ధన్యవాదాలు.